Do good and reap good. Class 3, Unit 6. What do you see in the picture? ఈ బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? ఏం చూస్తున్నారు? Boy, mother. Yes, there is a boy and his mother. Well, pot, trees, clouds, isn't it? Do good and reap good. Do అంటే చేయడం. ఏం చేయాలి? గుడ్, మంచి మంచి పనులే చేయాలి. అండ్ రీప్ గుడ్. రీప్ అంటే ఫలితం. మనం చేసేటువంటి మంచికి ఫలితంగా గుడ్, మనం కూడా మంచినే పొందుతాం అన్నమాట. ఈ కథలో మనం ఏ విధంగా మంచి చేయడం వల్ల మంచి జరిగిందో చూద్దాం. Once there lived a boy Malli with his mother near a valley. The valley was surrounded by beautiful hills and trees. He liked that place very much. He played with his friends under the shade of the trees in the valley on Sundays and holidays. His school was also nearby. On Saturday, the weekly fair took place. On that day, people from nearby villages came there to buy their daily commodities. Malli liked ice cream very much, so he bought it on Saturdays. Once there lived a boy Malli with his mother near a valley. There was a boy. What is the name of the boy? What was the name of the boy? Malli. The boy's name was Malli. Where did he live? ఎక్కడ ఉంటున్నాడు? ఎక్కడ నివసిస్తున్నాడు? నియర్ ఎ వ్యాలీ. వ్యాలీ అంటే లోయ. ఒక లోయకు దగ్గరలో ఈ మల్లి వాళ్ళ అమ్మతోటి కలిసి నివసిస్తున్నాడు అన్నమాట. నియర్ అంటే దగ్గర, వ్యాలీ అంటే లోయ. మదర్ అమ్మ, లివ్డ్ నివసించెను. మల్లి అనే అబ్బాయి వాళ్ళ అమ్మతోటి కలిసి వ్యాలీకి దగ్గరలో ఉండేవాడనమాట. ద వ్యాలీ వాజ్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్. వ్యాలీ ఎలా ఉండేది? సరౌండెడ్ అంటే చుట్టబడిన, అంటే ఆ వ్యాలీకి చుట్టూ కూడా బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్. హిల్స్ అంటే కొండలు, ట్రీస్ అంటే చెట్లు. బ్యూటిఫుల్ అందమైన, అంటే అక్కడ చూడటానికి ప్రకృతి చాలా అందంగా ఉంటుందన్నమాట. ఆ వ్యాలీ దగ్గర, లోయ దగ్గర చుట్టూ కూడా కొండలు, చెట్లు చాలా అందంగా ఉంటుందన్నమాట. అదంతా సీనరీ చూడటానికి. హీ లైక్డ్ ద ప్లేస్ వెరీ మచ్. లైక్డ్ అంటే ఇష్టపడటం, ఇష్టపడెను. ఆ అబ్బాయికి ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం అంట. He played with his friends under the shade of the trees in the valley on Sundays and holidays. సండేస్ అంటే ఆదివారాలు, హాలిడేస్ అంటే సెలవులు. హాలిడేస్ అప్పుడు, సెలవులప్పుడు ఆ అబ్బాయి ఏం చేసేవాడు? వాట్ డిడ్ హీ డూ విత్ హిస్ ఫ్రెండ్స్? వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి ఏం చేసేవాడు? హీ ప్లేయిడ్ ఆడుకునేవాడు. ఎవరితోటి? వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి. వేర్ ఎక్కడ? ఎక్కడ ఆడుకునేవాడు? అండర్ ద షేడ్ ఆఫ్ ద ట్రీస్. షేడ్ అంటే నీడ, చెట్ల నీడలో, అంటే చెట్టు కింద ఉండేటువంటి నీడలో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి ఆ చెట్ల దగ్గర వ్యాలీలో ఆడుకుంటుండేవాడు. ఎప్పుడెప్పుడు ఆడుకునేవాడు? సండేస్ అండ్ హాలిడేస్. అప్పుడు స్కూల్ ఉండదు కదా, సెలవు కదా అప్పుడు. కాబట్టి ఆ హాలిడేస్ అప్పుడు, సండేస్ అప్పుడు ఆడుకుంటుండేవాడు అనమాట. హీ స్కూల్ వాజ్ ఆల్సో నియర్ బై. వాళ్ళ స్కూల్ కూడా దగ్గరలోనే ఉండేదంట. నియర్ అంటే దగ్గర అనమాట. స్కూల్ అంటే పాఠశాల. వాళ్ళ బడి వాళ్ళు ఉండేటువంటి ఇంటికి, ఆ లోయకి చాలా దగ్గరలో ఉండేదన్నమాట. ఆన్ సాటర్డే ద వీక్లీ ఫెయిర్ టుక్ ప్లేస్. సాటర్డే అంటే శనివారం. శనివారం రోజు వీక్లీ ఫెయిర్. వీక్ అంటే వారం. వారానికి ఒకసారి అక్కడ వాళ్ళు ఉండే ప్లేస్లో ఫెయిర్ జరుగుతుంది. ఫెయిర్ మీన్స్ సంత.
వారంలో ఒకరోజు అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి అక్కడ ఉండే వాళ్ళందరూ గూడా వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు అవన్నీ తీసుకొచ్చి అక్కడ అమ్మేవాళ్ళనమాట. ఎప్పుడు? ఆన్ సాటర్‌డే. సాటర్‌డే వారానికొకసారి జరిగిద్దనమాట. ఆన్ దట్ డే పీపుల్ ఫ్రమ్ నియర్ బై విలేజెస్ కేమ్ దేర్ టు బై దేర్ డైలీ కమోడిటీస్. అంటే ఆ రోజు చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి జనం వచ్చి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరాలన్నీ కూడా డైలీ కమోడిటీస్ అంటే నిత్యావసర వస్తువులనమాట. మనకి ఇంట్లోకి అవసరమయ్యేటువంటి వస్తువులన్నీ కూడా అక్కడ వాళ్ళు కొనుక్కునేవాళ్ళనమాట. బై అంటే కొనడం. డైలీ ప్రతిరోజు కమోడిటీస్ వస్తువులు ప్రతిరోజు అవసరమైనటువంటి వస్తువులు చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి గ్రామాల నుండి వచ్చి ప్రజలందరూ కూడా అక్కడ జనమంతా అక్కడ కొనుక్కుంటుంటారనమాట ఆ సంతలో. మళ్ళీ లైక్డ్ ఐస్ క్రీమ్ వెరీ మచ్. వాట్ డిడ్ హీ లైక్? ఏమి ఇష్టం మళ్ళీకి? ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమేనా ఐస్ క్రీమ్ అంటే? అందరికీ ఇష్టం కదా, అందరూ ఇష్టపడతారు కదా ఐస్ క్రీము. అదేవిధంగా మళ్ళీకి కూడా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో హీ బాట్ ఇట్ ఆన్ సాటర్డేస్. బాట్ అంటే కొనుక్కోవటం, కొనేవాడనమాట. ఎప్పుడు కొన్నాడు? ఎప్పుడు కొనేవాడు? ఆన్ సాటర్డేస్. సాటర్డే మాత్రమే ఎందుకు కొంటున్నాడు? శనివారం మాత్రమే ఎందుకు కొంటున్నాడు? మిగతా రోజుల్లో ఎందుకు కొంటలేదు? అంటే ఆ రోజు వాళ్ళు ఉన్న ప్లేస్‌లో సంత జరిగిద్ది కాబట్టి అక్కడ ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు వస్తారు కాబట్టి అక్కడ ప్రతి శనివారం కూడా ఆ అబ్బాయి ఐస్ క్రీమ్ కొనుక్కుంటుంటాడనమాట. వన్స్ దేర్ లివ్డ్ ఎ బాయ్ మళ్ళీ విత్ హిస్ మదర్ నియర్ ఎ వ్యాలీ. The valley was surrounded by beautiful hills and trees. He liked that place very much. He played with his friends under the shade of the trees in the valley on Saturdays and holidays. His school was also nearby. On Saturday, the weekly fair took place. On that day, people from nearby villages came there to buy their daily commodities. Malli liked ice cream very much, so he bought it on Saturdays. మనం ఇప్పటివరకు చదివినటువంటి లెసన్‌కి సంబంధించి కొన్ని మీనింగ్స్ చూద్దాం. వన్స్ ఒకసారి, దేర్ అక్కడ, లివ్డ్ నివసించెను, బాయ్ బాలుడు, మదర్ అమ్మ, నియర్ దగ్గర, వ్యాలీ లోయ, సరౌండెడ్ చుట్టబడిన, బ్యూటిఫుల్ అందమైన, హిల్స్ కొండలు, ట్రీస్ చెట్లు, లైక్డ్ ఇష్టపడెను, ప్లేస్ స్థలము, వెరీ చాలా, ఫ్రెండ్స్ స్నేహితులు, అండర్ కింద, షేడ్ నీడ, సండే ఆదివారం, హాలిడేస్ సెలవులు, స్కూల్ పాఠశాల, సాటర్డే శనివారం, వీక్ వారం, ఫెయిర్ సంత, పీపుల్ ప్రజలు, విలేజ్ గ్రామము, కేమ్ వచ్చెను, డైలీ ప్రతిరోజు, కమోడిటీస్ వస్తువులు, బాట్ కొనెను. ఆపోజిట్ వర్డ్స్ దేర్, హియర్, లివ్, డై, బాయ్, గర్ల్, విత్, without, mother, father, near, far, beautiful, ugly, like, dislike, his, her, friends, enemies, under, on, in, out,
came, went, buy, sell, bought, sold. Plurals: boy, boys, mother, mothers, valley, valleys, hill, hills, tree, trees, place, places, friend, friends, holiday, holidays, Sunday, Sundays, school, schools, village, villages, person, people, day, days. Comprehensive questions. What was the name of the boy? ఇప్పుడు మనం చదివినటువంటి లెసన్లో ఉన్నటువంటి ఆ అబ్బాయి పేరేంటి? మల్లి. మల్లి వాజ్ ద నేమ్ ఆఫ్ ద బాయ్. విత్ హూమ్ డిడ్ హీ లివ్? ఎవరితో కలిసి నివసిస్తున్నాడు? హీ లివ్డ్ విత్ హిస్ మదర్. మల్లి వాళ్ళ అమ్మతోటి కలిసి నివసిస్తున్నాడు. వేర్ డిడ్ మల్లి అండ్ హిస్ మదర్ లివ్? ఎక్కడ నివసిస్తున్నారు వాళ్ళు? దే లివ్డ్ నియర్ ద వ్యాలీ. లోయకి దగ్గరలో నివసిస్తున్నారు. వాట్ వాజ్ ద వ్యాలీ సరౌండెడ్ బై? ఆ వ్యాలీకి చుట్టూ కూడా ఏమున్నాయి? ద వ్యాలీ వాజ్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్. వ్యాలీకి చుట్టూ కూడా అందమైన కొండలు, చెట్లు ఉన్నాయి. డిడ్ హీ లైక్ దట్ ప్లేస్? ఆ అబ్బాయికి ఆ ప్లేస్ అంటే ఇష్టమా? ఇష్టపడతాడా? ఎస్, హీ లైక్ దట్ ప్లేస్ వెరీ మచ్. ఆ అబ్బాయికి ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. డిడ్ హీ ప్లే విత్ హిస్ ఫ్రెండ్స్? ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటుంటాడా? ఎస్, హీ ప్లేడ్ విత్ హిస్ ఫ్రెండ్స్. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకునేవాడు. వెన్ డిడ్ హీ ప్లే విత్ హిస్ ఫ్రెండ్స్? ఎప్పుడు ఆడుకుంటుంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి? ఆన్ సండేస్ అండ్ హాలిడేస్ హీ ప్లేడ్ విత్ హిస్ ఫ్రెండ్స్. ఆదివారాలు, సెలవులు వచ్చినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటుంటాడు. వేర్ డిడ్ హీ ప్లే విత్ హిస్ ఫ్రెండ్స్? ఎక్కడ ఆడుకుంటుంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి? హీ ప్లేడ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అండర్ ద షేడ్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ ద వ్యాలీ. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చెట్ల నీడలో వ్యాలీ దగ్గర ఆడుకుంటుంటాడు. లోయ దగ్గరలో ఆడుకుంటుంటాడు అనమాట, చెట్ల నీడలో. వెన్ వాజ్ ద వీక్లీ ఫెయిర్ టుక్ ప్లేస్? వారానికి ఒకసారి సంత జరుగుతుంది అనుకున్నాం కదా, అది ఏ వారం జరుగుతుంది? ఆన్ సాటర్డే. ఆన్ సాటర్డే ద వీక్లీ ఫెయిర్ టుక్ ప్లేస్. శనివారం రోజు సంత జరుగుతుంది. హూ కేమ్ టు ద ఫెయిర్? ఎవరు వస్తారు అక్కడికి? ఎవరు వచ్చేవాళ్ళు అక్కడికి? పీపుల్ ఫ్రమ్ నియర్ బై విలేజెస్ కేమ్ దేర్. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా అక్కడికి వస్తారనమాట. వై డిడ్ ద విలేజర్స్ కమ్ టు ద ఫెయిర్? ఎందుకు వస్తారు వాళ్ళందరూ? విలేజర్స్ అందరూ అక్కడికి ఎందుకు వస్తారు? గ్రామస్తులందరూ ఆ సంత దగ్గరికి. ద విలేజర్స్ కేమ్ టు ద ఫెయిర్ టు బై దేర్ డైలీ కమోడిటీస్. డైలీ కమోడిటీస్ అంటే ప్రతిరోజు నిత్యావసరాలు కొనుక్కోవడం కోసం, నిత్యావసర వస్తువుల కోసం వాళ్ళు ఆ ఫెయిర్ దగ్గరకు వస్తారనమాట. వాట్ డిడ్ మళ్ళీ లైక్? మల్లీకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. హూ లైక్డ్ ఐస్ క్రీమ్ వెరీ మచ్? మల్లీ. మల్లీ కదా బాగా ఇష్టం. మల్లీ లైక్డ్ ఐస్ క్రీమ్ వెరీ మచ్. వెన్ డిడ్ హీ బై ద ఐస్ క్రీమ్? ఎప్పుడు కొనుక్కుంటాడు ఐస్ క్రీము మళ్ళీ? ఆన్ సాటర్డేస్ హీ బాట్ ఐస్ క్రీమ్. సాటర్డే. ఎందుకని? సాటర్డే వాళ్ళ వ్యాలీ దగ్గర సంత పెడతారు కదా, ఆ సంతలో ఐస్ క్రీమ్ కూడా అమ్ముతారనమాట. అందుకని ప్రతి శనివారం కూడా ఆ అబ్బాయి ఐస్ క్రీమ్ కొనుక్కుంటుంటాడు.